శంషాబాద్లో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు భాజపా రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గుణము ప్రాధాన్యత పెరగాల, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఆధారంగా వ్యక్తి పైకి వెళ్ళాలి. ఈ మార్గాన్ని చూపించింది బీజేపీ. ఒక సాధారణ టీచర్ కొడుకుగా ఉన్నట్టు అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఒక ఛాయ్ అమ్మే కుటుంబంలో పుట్టిన నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి, ప్రపంచాన్ని ఉర్రూతలొగిస్తున్నాడు. ఒక సాధారణ పల్లెటూరులో పుట్టి 3 కిలోమీటర్లు నడిచి స్కూల్కి వెళ్ళి నానా ఇబ్బందులు పడి చదువుకొని, కరెంటు లేకుండా ఉంటే కిరసాల బుడ్డి కింద చదువుకొని వెంకయ్య నాయుడు గోడల మీద పోస్టర్లు అంటించి, జెండాలు కట్టి, కరెంటు స్తంభాలు ఎక్కి, టెలిఫోన్ స్తంభాలు ఎక్కి, బైక్ అనౌన్స్మెంట్, రిక్షాలో కూర్చొని అనౌన్స్మెంట్ చేసి వాజ్పేయి గారు వస్తారు ఈరోజు సాయంత్రం, आज शाम को आम सभा है कोऑपरेटिव बैंक मैदान में, अब सब लोग पधारिए, మీరందరూ రండి. తరుణ హృదయ సామ్రాట్ అనేవాడు అప్పుడు, నాకు గుర్తొస్తుంది వాజ్పేయి గారిని. తరుణ హృదయ సామ్రాట్ అటల్ బిహారీ వాజ్పేయి గారు వస్తున్నారు, దయచేసి సభను జయప్రదం చేయమని నేను రిక్షాలో జట్కా బండిలో అనౌన్స్మెంట్ చేశాను. అలాంటి వెంకయ్య నాయుడు ఈ దేశంలో బీజేపీ అధికార పార్టీ అవుతుందని, ఆ అధికార పార్టీ అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ మధ్యన కూర్చొని పార్టీకి అధ్యక్షత వహిస్తాడని నేను ఎప్పుడు అనుకోలే. సాధ్యమైంది. సాధ్యం ఎందుకైంది? నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడడం వల్ల. సాధ్యం ఎందుకైంది? క్రమశిక్షణగా ఉండడం వల్ల. సాధ్యం ఎందుకైంది? అంకిత భావంతో పనిచేయడం వల్ల. సాధ్యం ఎందుకైంది? ఒళ్ళు వంచి సొంత లాభం కొంత మానుకొని, శారీరక సుఖాన్ని వదులుకొని, దేశం సంగతి దేవుడిరికా, చిట్టినాబద్దకు శ్రీరామరక్ష అనుకోకుండా, దేశము సమాజము దానికోసం మనం కూడా పనిచేయాలా, మన వంతు కర్తవ్యం అనే ఉద్దేశంతో పనిచేయడం బట్టి ఇక్కడ దాకా వచ్చి. లేకపోతే మనకి వేరే క్వాలిఫికేషన్ ఏముంది? ఏమైనా టైటిల్ ఉందా వెనక? గాంధీ అనో, నెహ్రూ అనో, కామెడీ అనో ఏమి లేదు కదా. డెమోక్రసీలో మన ఆలోచన విధానానికి అది పనికిరాదు కూడా. బట్ ఇక్కడ దాకా రావడానికి ఈ వ్యవస్థలో ఉన్న గొప్పతనం, దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అండ్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. అందుకని ఈ కార్యకర్తలందరూ నేను కోరేది ఏంటంటే, రాజకీయ పార్టీలో ఉన్న కార్యకర్తలు సిద్ధాంతపరంగా పనిచేయాలి, అవకాశవాద రాజకీయాలు దూరంగా ఉండాలి, క్రమశిక్షణగా వ్యవహరించాలి, జాతీయ భావంతో, నేషనలిస్ట్ అవుట్లుక్తో ఉండాలి. రీజనల్ కులము, మతము, ప్రాంతము, భాష ఈ ఉద్యోగాలు రెచ్చగొట్టి తాత్కాలిక ప్రయోజనం పొందవచ్చాము, కానీ దానివల్ల దీర్ఘకాలికంగా దేశానికి నష్టం కలుగుతుంది. కులము మతం వేరైనా మనమంతా ఒకటి, అలగ్ భాష అలగ్ వేష్, ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్, వివిధత మే ఏకత, భారత్ కా విశేషత అని చెప్పని మనం చెప్తూ ఉంటాం. దానికి అనుగుణంగా మన ఆలోచనలు ఉండాలా, మన వ్యవహారం ఉండాలా. ఉపన్యాసం వరకు చేస్తే లాభం లేదు. ప్రజలకు మేలు జరుగుతుందా లేదా మనం చేసే ఉద్యమంలో? దాన్ని కూడా అవసరాలకు అనుగుణంగా ఆలోచనలు కూడా మార్చుకోవాలా. నాకు చిన్నప్పుడు కూడా గుర్తొస్తుంది, నేను స్టూడెంట్గా ఏబీవీపీలో ఊరేగింపు చేశాను. ఊరేగింపులో ఆటోమేషన్ యాంటీ నేషన్ అని స్లోగన్ ఇచ్చాం. ఆటోమేషన్ యాంటీ నేషన్ అని, అంటే బ్యాంకుల్లో కంప్యూటర్లు పెడతారంటే దేశద్రోహం అని చెప్పాం ఆ రోజు. కానీ ఈరోజు ఆటోమేషన్ ఇది రియాలిటీ. కంప్యూటరైజేషన్ వల్ల దేశం ఎంత ముందుకెళ్తుంది, ప్రపంచం ఎంత ముందుకెళ్తుంది. మార్చుకున్నాం మన విధానం. మార్చుకోవడం వల్ల ఇవాళ సమాజం కూడా అంగీకరించింది. ఏది ఒంటికి పడుతుందో చూసి డాక్టర్లు అన్ని మందులు వాడతారు మామూలు. అలాగే ఈ దేశానికి కూడా ఏది అవసరాన్ని గమనించిన తర్వాత ఆలోచన కూడా మార్చుకోవాల్సి ఉంది. ఇది అవకాశవాదం కాదు. అవకాశవాదం ఏంది? పదవి కోసం పార్టీ మారడం, పదవి కోసం లేదా కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషను, ఉద్వేగాన్ని రెచ్చగొట్టి తాత్కాలిక ప్రయోజనం పొంది ముందుకెళ్ళడం, అది అవకాశవాదం అంటే. అది మాట మార్చుకోవడం అంటే. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఎక్కువగా అంతకన్నా ప్రసంగించాల్సిన అవసరం లేదు. కష్టపడి పనిచేసే తత్వాన్ని అలవాటు చేసుకోండి, క్రమశిక్షణగా వ్యవహరించండి, అంకిత భావంతో పనిచేయండి. ఇట్స్ ఎ మిషన్, వీ హ్యావ్ జాయిన్డ్ హియర్ ఫర్ ఎ మిషన్, నాట్ ఫర్ కమిషన్ అనే విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. పదవి వస్తుంది, ఎత్తుక్కుంటూ వస్తుంది. అది ఎత్తుక్కుంటూ వస్తుంది. నీ దగ్గర శక్తి ఉంటే, సామర్థ్యం ఉంటే, నీ మంచితనాన్ని గుర్తిస్తే అందరు ఇస్తారు. నేను ఇందాక చెప్పాను, నా ఉదాహరణ చెప్పాను. నేను ఎక్కడ నెల్లూరులో ఏదో మామూలుగా పుట్టినవాడిని, నాకన్నా సీనియర్గా ఉన్నవాడిని కాదని నన్ను పార్టీ ఎమ్మెల్యే నాయకుడిగా ఎందుకు ఎన్నుకుంది? నాకెందుకు అధ్యక్షుడికి అవకాశం ఇచ్చింది? హేమీరు ఢిల్లీలో ఉంటే వాళ్ళందరినీ కాదని వాజ్పేయి గారు, అద్వానీ గారు నన్ను ఎందుకు అఖిల భారత అధ్యక్షుడిని చేశారు? నీ దగ్గర మెరిట్ ఉంటే, నువ్వు కష్టపడతావని మిగతా వాళ్ళకి అర్థమైతే, నువ్వు అందరినీ కలుపుకుపోతావని భావం కలిగితే, ఆ అవకాశం దానంతా ఎదుర్కొంటూ వస్తుంది. అందుకని అంతేగాని పెద్ద పెద్ద కట్అవుట్లు పెట్టి, పెద్ద పెద్ద విజిటింగ్ కార్డులు పెట్టి, పెద్ద పెద్ద బోర్డులు పెట్టి, పెద్ద పెద్ద అనౌన్స్మెంట్ చేస్తే గుర్తింపు రాదు. అది తాత్కాలికమైన గుర్తింపు మాత్రమే. నేను అప్పుడప్పుడు నవ్వుతూ చెప్తున్నావాడిని, గుర్తింపు కోసం అందరూ ప్రయత్నం చేయండి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ నన్ను గుర్తించండి, నేను ఈ బ్లాక్ ప్రెసిడెంట్ని అంటే, అలాగే నీ ఫోటో ఇవ్వు, పోలీస్ స్టేషన్లో పెడతానంటాడు. గుర్తింపు. మరి ఆయన వస్తున్నాడు పోలీస్ స్టేషన్ కంటే, ఓహో ఈయన వెనక జనం ఉన్నారు,
ఈయన వెనక జనబలం ఉందంటే ఎస్ఐ గుర్తిస్తాడు, సిఐ గుర్తిస్తాడు, బీడీఓ గుర్తిస్తాడు, వీడిఓ గుర్తిస్తాడు, ఆర్డీఓ గుర్తిస్తాడు, కలెక్టర్ గుర్తిస్తాడు, సమాజం గుర్తిస్తుంది, పత్రికలు గుర్తిస్తాయి. నీ వెనక జనం ఉంటే, లేకుండా ఉంటే నీ పేరు రాదు. బాధపడుతుంటారు కొందరు, సార్ ఏం సార్ వాళ్ళు ఈయనే ఏరు సార్ అని. నీ దగ్గర సత్తా ఉందనుకో వెతుక్కుంటా వస్తాడు. నువ్వు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి వస్తుంది కెమెరా, నువ్వు ఎక్కడికి పెడితే అక్కడ రిపోర్టర్ వస్తాడు. నువ్వు లేకపోతే నువ్వు రిపోర్టర్ నీకు సపోర్టర్ కావాలనుకుంటే సాధ్యం కాదు. నువ్వు చేసే పనిని బట్టి మనకి ఇది వస్తుంది. కొన్ని అపశృతులు ఉండొచ్చు, కొన్ని దగ్గర కొంతమంది వేరే ప్రయత్నాలు చేసి ప్రచారం పొందవచ్చునే కాదని. బట్ లాంగ్ టర్మ్లో దట్ విల్ నాట్ సస్టైన్, దట్ విల్ నాట్ సక్సీడ్. అందుకని దాన్ని కూడా నేను కోరుతున్నది, నేను అందరికీ చెప్పదలుచుకుంది ఒకటే మాట, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతిరోజు పడుకునే ముందు ఇవాళ నేను చేసిన పని సరైందా కాదా, నేను సంస్థ యొక్క ప్రతిష్టను పెంచానా లేదా, నేను వ్యవహరించిన తీరు సరిగా ఉందా లేదా, నా పని వలన సమాజానికి ఏమైనా మేలు జరిగిందా, పార్టీకి ఏమైనా మేలు జరిగిందా అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటుంటే ఆటోమేటిక్గా మనలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కాబట్టి దాన్ని దయచేసి ఎన్ని రకాలు నాకు బాగా గుర్తొస్తుంది. జంగారెడ్డి గారి ఎలక్షన్లో రోజుకి 15 మీటింగ్లు అడ్రస్ చేశాను. 15 మీటింగ్లు. రాజమండ్రిలో కూడా ఎన్నిక జరిగితే పార్లమెంట్కి 16 మీటింగ్లు అడ్రస్ చేశాను. ఉదయం 7 గంటలకు ఫస్ట్ మీటింగ్, 7 గంటలకు జనం అంతా చెమ్మెత్తుకొని పోతుండేవాళ్ళు, మేమేమో మీటింగ్ మొదలు పెట్టేవాళ్ళం. రాత్రి 1 గంటకి మీటింగ్ అంటే ఒక్కోసారి అనుమానం వచ్చేది. ఒక ఊరితో అతను ఊరికి పోతుంటే ఇందాక మాట్లాడిందే మళ్ళీ ఇక్కడ మాడుతున్నానా, లేకపోతే ఈ ఊరు ఆల్రెడీ మాడేశానేమో, నిద్ర సగం మాట సగం వస్తుంది అలా. బట్ దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళం. మనం అందరూ అలవాటు చేసుకోవాల్సిన జీవితంలో ఎవడైనా కూడా చేసే పనిని ఎంజాయ్ చేయాలి. దెన్ యూ కెన్ ఫేస్ ఎనీ డిఫికల్టీ. నేను చేస్తున్న పని మంచిదని నమ్మకం నీకు ఉండాలా, దాన్ని నువ్వు ఎంజాయ్ చేయాలి. లేకపోతే నీకు కాళ్ళు నొప్పి వస్తాయి, నీకు నడువు నొప్పి వస్తుంది, నీకు తల నొప్పి వస్తుంది, నీకేదో కారణం, ఇవన్నీ కనిపిస్తాయి. అటు కాదు నేను పని చేస్తున్నాను దీనివల్ల మేలు ఉంది అంటే ఓకే. నన్ను కూడా మా పిల్లలు, మా అమ్మాయి అబ్బాయి వాళ్ళతో కూర్చోవాలా, కలిసి కబుర్లు చెప్పుకోవాలని కోరికలు ఉండేవి. సాధ్యమయ్యేవి కాదు. మా ఆవిడ కూడా కలిసి మా ఆయనతో కలిసి పోవాలనుకునే అవకాశం ఉండేది కాదు. మా అమ్మాయి అప్పుడప్పుడు సరదాగా అంటుండేది, మా నాన్న అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వస్తుంటాడని. అంటే అర్థం అందరిలోకి పోతాం కదా, మామూలుగా పోతూ ఉంటాం. మామూలుగా ఒక పార్టీలో ఉన్నప్పుడు అది పార్టీ అందరూ మనకేనండి. మా మనవరాళ్ళు మొదట్లో వస్తే టీవీ తాతయ్య అనేవాడు. అంటే టీవీలో కనపడతాయి తాత, ఇంట్లో కనపడ్డది అనేవాళ్ళు. బట్ నేను ఎప్పుడు చెప్తున్నాను మా ఆవిడికి, అవ్వ కావాలా బువ్వ కావాలంటే కుదరదు అని ఒక సామెత ఉంది మన ఊరులో. అవ్వ కావాలి బువ్వ కావాలంటే అవ్వ దగ్గరే ఉండాలి ఇంట్లోనే. అంటే బువ్వ ఎట వస్తుంది, కష్టపడితే కదా బువ్వ వచ్చేది. సో అదే, అందుకని మనందరం కూడా అది గుర్తుపెట్టుకోవాలి. కాస్త సొంత లాభాన్ని మానుకొని, సొంత సుఖాన్ని మానుకొని, సమాజం కోసం మనం చేస్తున్న పని మంచిది అనే ఆత్మ గౌరవంతో, విశ్వాసంతో కానీ మనం పనిచేస్తే తప్పనిసరిగా ముందుకెళ్ళచ్చు. ఏ పార్టీ అయినా సరే. నవ్వునైనా బీజేపీ గొప్పతనం అవన్నీ ఇప్పుడు నేను మాట్లాడలేను. దోస్ ఆల్ పాస్ట్ నవ్వు. ఎందుకంటే నేను 11వ తారీఖు 5వ తారీఖు ఎన్నిక అయిపోద్ది. 5 సాయంత్రం ఈ టైంకి రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకా అసలు మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. అందుకని నేను హైదరాబాద్ వచ్చింది. లక్ష్మణ్కి, కిషన్ రెడ్డికి, రామచంద్రరావుకి చెప్పాను, నేను వస్తాను, ఒకసారి అందరినీ కలవాలని ఉంది. అంటే ఇంత కలవరా అంటే కలవచ్చు, కానీ ఇంత తరచుగా ఒకటి, రెండోది ఇంత ఫ్రీగా కలిసి మాడుకునే దానికి అవకాశం ఉండదు. మామూలు దర్శనం మీరు చూస్తూ ఉన్నారు, వచ్చిన వాళ్ళందరూ అపాయింట్మెంట్ ఇస్తారు, కొద్దిసేపు మాడచ్చు, పోతూ ఉండొచ్చు. బికాజ్ దట్స్ ఎ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ. పార్టీ విషయాలు మాడే అవకాశం ఉంది. అన్ని పార్టీ కూడా కలుసుకుంటున్నారు, అందరితో మంచిగా ఉండాలి, రాజ్యాంగ స్ఫూర్తితో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను చెప్పాను, ఒకసారి అందరికి కూడా మనం కలిసే అవకాశం కల్పించమని. సాయంత్రం ఈ సమావేశాన్ని ఇక్కడ ఇటు రంగారెడ్డి జిల్లా, ఇటు హైదరాబాద్ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. మీరందరూ కూడా నా మీద ప్రేమతో, అభిమానంతో కలవడానికి వచ్చారు. ఇదేమి చివరి చూపు కాదు, ఇది ఒక మరొక బాధ్యత, మరొక ప్రపంచం రేపు 11 నుంచి మరొక రకంగా ఉండబోతుంది జీవితం. బట్ ఈ దేంట్లో ఉన్నా నేను ఏ లక్ష్యం కోసమైతే ప్రజా జీవితంలోకి వచ్చానో దాన్ని గుర్తుపెట్టుకుంటాను. అలాగే మన ఉన్నత సాంప్రదాయాలు నెలకొల్పే ప్రయత్నం చేస్తుంటాను. మీ అందరికి కూడా గర్వకారణంగా ఉండేట ఒకప్పుడు మన పార్టీలో ఉన్న వెంకయ్యనాయుడు గారు ఇప్పుడు పలానా దాంట్లో ఉంటే మంచి పనులు చేస్తానని చెప్పి అనిపించే విధంగా మీ అందరికి కూడా నేను వివరిస్తా అని చెప్పని మీ అందరిగా పేరున మిమ్మల్ని అందరినీ నేను ఎప్పుడే లక్ష్మణ్ చెప్తున్నాను. ఈ ఉపన్యాసం ఎందుకయ్యా, కొంతమందిని కలిశాను, ఇంకో కొందరు కూడా అటు వెళ్ళి నిదానంగా అందరినీ కలుసుకొని తర్వాత పైకి వచ్చిన మాట ధన్యవాదాలు చెప్పుడు సరిపోయేది కదా. సరే, దానికి ఇంకా అంతం లేదు, నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఈ సెల్ ఫోన్ ప్రాబ్లం ఒకటి వచ్చింది కదా. మన స్పీకర్ చెప్తుంది నాకు, సెల్ ఫోన్ ఈజ్ బికమింగ్ ఏ హెల్ ఫోన్ అని, హెల్ అంతని. పైపించు రాబోయే రోజుల్లో ఈ సెక్యూరిటీ దృష్ట్యా వాటికి కూడా అవకాశం ఉండదు. అందరం కలుస్తాం, పైకి వస్తారు రండి, మిమ్మల్ని అందరూ కలుస్తారు అని చెప్పారు.
అందుకని ఇవాళ నేను ఉదయం నగరంలో ఉన్న ప్రముఖులందరినీ కలిశాను. తర్వాత స్వర్ణ భారత్ ట్రస్టు ఈ ప్రాంతానికి ఒక సేవా వేదికగా పనిచేస్తూ ఉంది. దానిలో కూడా అక్కడ ఉండే శిక్షార్థులందరినీ కలిశాను, విద్యార్థులందరినీ, అలాగే సిబ్బందిని. అక్కడ ఇవాళ జైపూర్ ఫుడ్ క్యాంప్ పెట్టారు. ఈ అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 3-4 రోజుల పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా సైజులు తీసుకొని వాటిని ఫ్రీగా తయారు చేసి మళ్ళీ వాటి తొలిగేంటిక దాంట్లో వెళ్ళి కాసేపు అక్కడ, ఎందుకంటే అలా సేవా కార్యక్రమం చేస్తూ ఉంటే అసలు నేను యాక్చువల్గా 2019 కంతా మోడీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావడం, మన రాజకీయాన్ని వదిలిపెట్టి ఇంటికి వెళదాం, మన ఊరికి వెళదాం, అవసరమా రెడీగా ఉండి మా ఆవిడికి చెప్పాను నేను. ఎందుకంటే తర్వాత కొన్ని సామాజిక సేవ కూడా కొంతకాలం పాటు చేద్దామనే ఉద్దేశంతో. సరే, మనం అనుకున్నట్టుగా అన్నీ జరగవు కదా, ఈ విధంగా జరిగింది. ఇవాళ మిమ్మల్ని అందరినీ కలిసేటికి అవకాశం లభించడం చాలా సంతోషం. మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్. అందరూ దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోవాలి. ఎవరు రావద్దు.